కల్వకుంట్ల కుటుంబంపై ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మండిపడ్డారు. అధికారం కోసం ఎంతటి నీచుకానికైనా పాల్పడతారని ఫోన్ ట్యాపింగ్ ద్వారా బీఆర్ఎస్ నిరూపించిందని ఆయన ఆరోపించారు. కేటీఆర్ తాటాకు చప్పులకు ఎవరూ భయపడరని, చేసిన తప్పులకు శిక్ష అనుభవించక తప్పదంటున్న ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్టు విచారణ స్పీడప్ చేసింది. ఇప్పటికీ దీంట్లో బాధితుల స్టేట్మెంట్ రికార్డుతో పాటుగా ఇప్పుడు బీఆర్ఎస్ కీలక నేతలకు సంబంధించి కూడా విచారణ కొనసాగుతుంది. ఈరోజు మాజీ మంత్రి కేటీఆర్ విచారణ కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మాట్లాడదాం మనతో పాటు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. కక్షా సాధింపు రాజకీయాలకు పాల్పడతా ఉన్నది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుంటే ఇట్లాంటి నోటీసులతో ఏదైతే ఇరుకున పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఈ నోటీసుల విచారణ పేరుతో కూడా ఇబ్బందులు గురి చేస్తుంది. ఏం చెప్తారు? కక్ష సాధింపు అంటే విచారణలే ఉండవు. కక్ష సాధింపులు అంటే అరెస్ట్, జైళ్ళు కూడా ఉంటాయి. కానీ అది జరుగుతుందా? ఇప్పుడు దీన్ని కక్ష సాధింపు అని అనడానికి అవకాశం ఉందా? సిట్టు ముందు వచ్చి విచారణకు రమ్మని చెప్తే కక్ష సాధింపు అనే స్థితికి వస్తే మరి జైల్లో పెట్టిన రోజులు ఎటుపోయినా మర్చిపోయినరా మీరు? కాబట్టి అసలు నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారికి జరిగిన అవమానానికో, రేవంత్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననానికో, ఆయనకున్న కక్షకు అసలు మీరు ఎన్నోసార్లు ఇప్పటికే జైల్లో ఉండాల్సిన పరిస్థితి. కానీ ప్రభుత్వం, రాజ్యాంగం, చట్టం, న్యాయాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది కాబట్టి చట్టపరంగా పోతున్నాం. కక్ష సాధింపు మీ మీద చేసేదే ఉంది. చెప్తుంటే మొన్న పిల్ల కాకులు లెక్క మీ మీద ఏమున్నది? మిమ్మల్ని కక్ష సాధింపు అసలైనోడే పోయి కామ్గా నా వల్ల ఏం కాదని ఫామ్ హౌస్లో కూర్చున్న పరిస్థితిలో మీ మీద కక్ష సాధింపు ఏముంది? చేసేది ఏమున్నది? కాబట్టి దాన్ని కక్ష సాధింపు అనే పెద్ద పెద్ద పదాలు వాడకండి అని చెప్పి తెలియజేస్తాయి. ఎన్నికలు వచ్చినప్పుడే కాంగ్రెస్ కు విచారణలు గుర్తుకొస్తాయి. గతంలో ఈ కార్ రేసుకు సంబంధించి కావచ్చు, మొన్న జరిగిన ఇప్పుడు కొనసాగుతున్న సిట్ కేసుకు సంబంధించి కావచ్చు, ఎన్నికల స్ట్రాటజీని కాంగ్రెస్ మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి నోటీసులు ఉంటే విచారణలు పిలుస్తానని కూడా చెప్తాను. మున్సిపల్ ఎన్నికల తర్వాతనే విచారణ చేద్దాం. కొన్ని ఉన్నాయి ఇంకా. మున్సిపల్ ఎన్నికల కంటే ముందు ఇప్పుడు మీరు వేసిన సిట్కు టైం బౌండ్ దగ్గరికి వస్తుంది కాబట్టి వాళ్ళు చేస్తుండొచ్చు. చాలా ఉన్నాయి. మీ సంవత్సర కాలం మొత్తం మీ మీద విచారణలు జరిగినా కూడా ఇంకా నేరాలు ఉన్నాయి మీరు. కాబట్టి ఇంకా మీదేదో ఏంది ఎన్నికల కోసం అని, ఏ ఎన్నికల్లో గెలుస్తారో మీరు పొద్దుగా ఇట్లా మాట్లాడేది. కాబట్టి మీరే జిల్లాల కోసం ఏం చేస్తారు? జిల్లాల సెంటిమెంట్ రెచ్చగొట్టి చేస్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి మేము మీ విషయంలో అసలు ప్రభుత్వం సీరియస్గా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీ నేరాలే మిమ్మల్ని పట్టించుకుంటాయి. అంటే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం తనను మానసిక క్షోభకు గురి చేస్తూ ఉంది. 2 ఏళ్ల నుంచి హీరోయిన్ల పేరుతో కూడా తనకు అంటగడతా ఉన్నారు. ఒకవైపు డ్రగ్స్ అలవాటు ఉన్నట్టుగా కూడా, డ్రగ్స్ తీసుకుంటున్నట్టుగా కూడా ఇట్లాంటి తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నట్టు కూడా ఏం చెప్తారు? మరి హరీష్ రావుకి ఎందుకు రావట్లేదు? అట్లాంటి నీకే ఎందుకు వస్తున్నాయి? నీకే డ్రగ్స్ సంబంధించిన అంటగట్టుడు ఎవరు అంటగడుతున్నారు? హరీష్ రావుకో కేసీఆర్కో ఎందుకు రావట్లేవు? ఎవరు చేసింది వాళ్ళకు వస్తుంది. ఎవరు మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. కాబట్టి ఫస్ట్ అలాంటివి రాకుండా చూసుకోవాల్సిన ప్రికాషన్ స్టెప్స్ తీసుకోవాల్సిన ఉండే తీసుకోలేదు. నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి నీకు అవకాశం ఉంది, ప్రూవ్ చేసుకో. కానీ ఎవరో అన్నదాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది, కాంగ్రెస్ పార్టీ అన్నది అని చెప్పి ఇట్లా అబాస్పాలు చేసే ప్రయత్నం నువ్వు చేస్తున్నావు తప్పితే మేము కాదు. లెక్క మొత్తం తేలుస్తాము. 2 ఏళ్లలో 3 ఏళ్లలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం. అన్ని చిట్టా రాసి పెట్టున్నాయి. ప్రతి ఒక్కరి పని చూస్తామని కూడా చెప్తారు. ఏం చెప్తారు? ఈ పగటి కాలాలు కనుక చెప్పండి, వచ్చేది లేదు, సచ్చేది లేదు. వచ్చే పరిస్థితి కనుక ఉంటే గిట్లాంటి దిగజారుడు మాటలు మాట్లాడు. కాబట్టి ఇంకా మీ చెల్లెకు మీరు సమాధానం చెప్పుకోని స్థితిలో ఉన్నారు. మీరు తెలంగాణ సమాజం విషయంలో తెలంగాణ దోపిడి దొంగలుగానే మీరు చరిత్రకి ఎక్కిండ్రు. ఇంకా మిమ్మల్ని పట్టించుకుంటారు తెలంగాణ ప్రజలు అనుకోవడం అనేది మీ భ్రమ తప్పితే మేమేం చేయలేము. ఎందుకు ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఎందుకు చేయవలసి వచ్చింది? గత ప్రభుత్వం మీరు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్టు కూడా ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి దీన్ని ఖచ్చితంగా ఎండగడతామని చెప్తా ఉన్నారు. ఇప్పుడు అధికారులను భయపెట్టి, అధికారులను లొంగ తీసుకొని వాళ్ళకు సంబంధించిన అధికారులతో ఈ ఫోన్ ట్యాపింగ్లన్నీ చేయించింది వాళ్ళ రాజకీయ బాగు కొరకే. మళ్ళీ ఇప్పుడు బెదిరిస్తున్నారు, మేమే వచ్చేది, మేమే చూసేది అని చెప్పేసి. మళ్ళీ ఈ బెదిరింపు కొరకు కూడా వాళ్ళ కొరకే. అంటే మీకు రాజరికమా ఇది? లేకపోతే ఇది ఏంది ప్రజాస్వామ్య ప్రభుత్వాలా ఇక్కడ ఉన్నాయి? కాబట్టి నువ్వు బెదిరిస్తే ఎవడో భయపడుతున్నట్టు, నువ్వు తప్పు చేయమన్నట్టు తప్పు చేయడానికి ఇక్కడ అధికారులు ఎవరు సిద్ధంగా లేరు. అప్పుడు ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్న శివధర్ రెడ్డి గారు అప్పుడు మీరు చెప్పినట్టు చేయలేదు. ఇప్పుడు ఆయన డీజీపీగా ఉన్నా కూడా తన అధికారులను ఎట్లా ముందుకు తీసుకుపోవాలన్నా చేస్తారు. వాళ్ళని అవమానపరిచే విధంగా చేస్తున్నారు. అంటే ఏంది? నీ యొక్క అహంభావపూరిత బలుపు ప్రకటనల వల్ల ఎవరో భయపడుతున్నారని నువ్వు ఎక్కడికో వస్తావు, నువ్వేదో చేస్తావని వస్తే మాత్రం నువ్వు రాజ్యాంగ వ్యతిరేకంగా చేస్తే నీ పతనమే అవుతుంది. వచ్చే అవకాశమే లేదని చెప్పి మెయ్య ఇంట వండుకున్నాక నిన్ను పట్టించుకోవాల్సిన అవసరం ఏందని తెలియజేస్తాను.
రైట్ 10 ఏళ్లలో గత ప్రభుత్వానికి ఫోన్ ట్యాపింగ్ చేసి బాధితులను ఇబ్బందులకు గురి చేశారు రాజకీయ నాయకులు, అలాగే సినీ ప్రముఖులకు సంబంధించి కావచ్చు. ఇక ఏదైతే రాజకీయంగా ఎదుర్కోలేకనే ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాపింగ్ గురి చేయవలసి వచ్చింది. దాంట్లో భాగంగా సిట్ విచారణ కొనసాగుతా ఉన్నది. ఎన్నికల స్ట్రాటజీ మెయింటైన్ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రము అవసరం లేనట్టుగా కూడా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ చెప్తున్నారు. దీంట్లో ఎవరన్నా కూడా చట్టపరంగా శిక్ష తప్పదంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మనోజ్తో కలిసి హరీష్, ANN న్యూస్, హైదరాబాద్.